హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డల్గోనా రైస్ చేయడం చూపిస్తాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి ఒక కుక్కర్ పెట్టుకొని రైస్ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు అందులో ఆయిల్ యాడ్ చేయాలి. అందులోని హోల్ స్పైసెస్ మనం ఇలైచి, లవంగా, దాల్చిని ఇవి వేసుకోవాలి. తర్వాత మిరియాలు కొన్ని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ జీరా ఎక్కువ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు అందులో కొన్ని కాజులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోని 2 కప్పులు బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేయాలి. వేసి వీటిని బాగా 2 నుంచి 3 నిమిషాలు వేగాలి. అంటే రైస్ మీకు వైట్ కలర్లో మారిపోతుంది, అంతవరకు వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోని మనం 2 కప్పులు రైస్ వేసాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకుందాం. 1కి 2, అంతకన్నా ఎక్కువ వేయకూడదు బాస్మతి రైస్కి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకుందాం. అంతే, రైస్ అన్నది ప్రిపరేషన్ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు నేను కుక్కర్లో విజిల్ పెట్టి నేను ఇక్కడ బాయిల్ చేయడం లేదు, జస్ట్ మూత పెట్టి బాగా సిమ్లో బాయిల్ చేస్తున్నాం. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్. ఇప్పుడు నేను ఆల్రెడీ పాలకూరని ఉడకపెట్టి ఒక 5 నిమిషాలు వాటర్లో ఉడకపెట్టి దాన్ని ఈ విధంగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉడకపెట్టక్కర్లేదు పాలకూరని. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక పులావ్ ఆకు వేసుకోవాలి. అలానే దాల్చిని, ఇలైచి వేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్నది ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని వేసుకుందాం. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. సో ఓన్లీ ఆ పాలక్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలిపేసి సిమ్లో అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా, రైస్ అన్నది రెడీ అయిపోయింది కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్కి పాలకూర గ్రేవీలో మనం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బటర్ వల్లే మనకు పాలక్ గ్రేవీ అన్నది ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక పోపు గరిటెలో గీ యాడ్ చేసుకోవాలి. అందులోని కొన్ని వెల్లుల్లిపాయలు, అలానే ఒక ఎండుమిర్చి వేసి దీన్ని బాగా వేగిన తర్వాత పాలక్ గ్రేవీలో మనం తాలింపు పెట్టుకోవాలి పైనుంచి. దానివల్ల మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది. సో ఈ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్కి ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుందాం రైస్ అండ్ కర్రీని. ఇప్పుడు ఒక వెడల్పు బౌల్ తీసుకొని అందులోని ఫస్ట్ రైస్ అంతా మనం ఈవెన్గా అందులో వేయాలి. ఈ విధంగా రైస్ని మొత్తం అంతా సెట్ చేసుకోవాలి. నొక్కి సెట్ చేసిన తర్వాత పైనుంచి పాలక్ గ్రేవీ అన్నది వేయాలి. ఈ విధంగా సెట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో చూడడానికి. డెఫినెట్గా టేస్ట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్రేవీలో మాత్రం ఏమాత్రం వాటర్ యాడ్ చేయొద్దు, ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.